మాయా బొంగరం ఒక అందమైన తోటలో జ్యోతి అనే ఒక అమ్మాయి కూర్చుంది. ఆమె చుట్టూ ఉన్న పువ్వులు చెట్లు అన్నీ ఎందుకో తనకు ముందే తెలిసినట్లు అనిపించాయి. ఈ ప్రదేశం నాకు ఎందుకు ఇంత సుపరిచితంగా ఉంది అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఆలోచనలలో మునిగి ఉండగా చెట్టు వేర్ల మధ్యలో మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా అది ఒక అందమైన చెక్క బొంగరం. దాన్ని చేతిలోకి తీసుకోగానే దానిలో ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అనిపించింది. జ్యోతి ఆ బొంగరాన్ని ఆతృతగా తిప్పింది. అది వేగంగా తిరుగుతూ దానినుండి ఒక ప్రకాశవంతమైన కాంతి పుంజం బయటకు వచ్చింది. ఆ కాంతి నెమ్మదిగా ఒక పురాతన అద్భుతమైన దీపం ఆకారాన్ని సంతరించుకుంది. ఆ మాయాదీపం నుండి ఒక ప్రశాంతమైన స్వరం వినిపించింది. జ్యోతి, ఈ బొంగరం నీ ఆత్మ ప్రయాణానికి ప్రతీక. అది తిరిగిన ప్రతిసారీ ఒక కొత్త జన్మ. ఆ మాటలతో పాటు గాలిలో కొన్ని చిత్రాలు మెరిశాయి. వాటిలో జ్యోతి ఒక రాణిగా, ఒక సైనికురాలిగా, ఒక సాధారణ రైతుగా ఎన్నో రకాల జీవితాలు గడుపుతున్నట్లు కనిపించింది. అవన్నీ ఆమె గత జన్మలని జ్యోతికి అర్థమైంది. మనం ఎప్పుడూ ఇలా తిరుగుతూనే ఉండాలా? ఈ చక్రం నుండి బయటపడలేమా అని జ్యోతి దీపాన్ని అమాయకంగా అడిగింది. ఆమె గొంతులో కొంచెం ఆందోళన ధ్వనించింది. దీపం నుండి వెలువడే కాంతి మరింత ప్రకాశవంతంగా మారింది. ఇది బంధం కాదు, ఒక అందమైన విశ్వనాటకం. ఈ నాటకంలో ప్రతి ఆత్మకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. మన పాత్రను ప్రేమతో పోషించి నాటకాన్ని స్వర్గముగా మార్చడమే మన లక్ష్యం అని ఆ స్వరం చెప్పింది. నీ పాత్ర ఈ ప్రపంచానికి వెలుగును, శాంతిని తీసుకురావడం. అదే నిజమైన సేవ అని దీపం చెప్పింది. ఆ మాటలు వినగానే జ్యోతి మనసులో ఏదో తెలియని ధైర్యం, స్పష్టత వచ్చాయి. ఒకప్పుడు నీలాంటి ఆత్మలు ఎంతో పవిత్రంగా దీపాల్లా వెలిగేవి. ఇప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకుని నువ్వు మళ్లీ ఆ దీపంలా వెలగగలవు అని దీపం ప్రోత్సహించింది. జ్ఞానం బయటలేదు, అది నీలోనే ఉంది. ఆ జ్యోతివి నువ్వే అంటూ ఆ మాయాదీపం నెమ్మదిగా జ్యోతి నుదుటి మధ్యలో ఆమె బొట్టు ఉన్న చోట లీనమైంది. ఆమె శరీరం మొత్తం ఒక వెలుగుతో నిండిపోయింది. నేలమీద ఉన్న బొంగరం నెమ్మదిగా ఆగిపోయింది. ఇప్పుడు జ్యోతికి తన జీవిత లక్ష్యం పూర్తిగా అర్థమైంది. తనే ఒక దీపరాణిలా తన వెలుగును ప్రపంచమంతటా పంచడానికి సిద్ధమైంది. ఆమె నుండి వెలువడిన కాంతితో ఆ తోట మొత్తం లెక్కలేనన్ని దీపాలతో వెలిగినట్లు ప్రకాశవంతంగా మారింది.